హలో. ఎక్కడ? వచ్చేసాయి. ఈరోజు నా ఇంటర్వ్యూ. వీడే నా ఫ్రెండ్, పేరు అభిషేక్. ఈ కంపెనీకి రెఫర్ చేశాడు. మన లైఫ్లో అతి కష్టమైనది ఏంటంటే మనకి దక్కని దానికోసం ఆరాటపడడం. బాలేదండి, మనసు అస్సలు బాలేదు. ఇంట్లో తిట్లు వినలేక ఇంటర్వ్యూకి వచ్చా. ప్రిపేర్ కూడా కాలేదు. నేను చదివిన చదువుకి ఈ జాబ్కి అస్సలు సంబంధమే లేదు. ఇంట్లో చెప్పాను ఫోటోగ్రఫీ నా ప్యాషన్ అని, కానీ అందరూ నవ్వారు. ఏవేవో క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అన్నిటికీ తలూపుతున్నాను. నేను డిగ్రీ చేశా, అది పక్కన పెట్టండి. మా ఫ్రెండ్ బీటెక్ చేశాడు. వాడెందుకు ఇక్కడ జాబ్ చేస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లే. 2 years గ్యాప్ ఎందుకు వచ్చిందని అడిగాడు. నేను ఫోటోగ్రఫీ క్లాసెస్కి వెళ్ళానని చెప్పా. టైం వేస్ట్ చేసావని మొహం మీద అనేశాడు. నా 15 ఏళ్ళ చదువుకి 15,000 శాలరీ ఇస్తారంట. 15,000 శాలరీ, 3 ఏళ్ళ అగ్రిమెంట్, వారానికో లీవ్, ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్సెంటివ్, ఓవర్ టైం, అడిషనల్ బెనిఫిట్స్, జాబ్ సెక్యూరిటీ ఇస్తారంట. కానీ హెల్త్కి మాత్రం ఏ బెనిఫిట్ లేదు, ఏ సెక్యూరిటీ లేదు. వాట్ ఈజ్ యువర్ గోల్ అని అడిగాడు. గోల్ వచ్చేసి ఫోటోగ్రఫీ అని చెప్పేశా. 1 నిమిషం వరకు అలానే చూశాడు. గోల్ చెప్పగానే ఓకే, యూ కెన్ గో అన్నాడు. అభిషేక్ గాడు వచ్చాడు. ఫోటోగ్రఫీ అని ఎందుకు చెప్పావరా అని అడిగాడు. వాళ్ళ సార్ తిట్టాడంట, ఇంట్రెస్ట్ లేని వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నావు ఇంటర్వ్యూకి అని. ఫోటోగ్రఫీయే నా ప్యాషన్ కదరా అని వాడికి చెప్పా. డ్రీమ్స్లో బతకడం ఆపేరా అని వెళ్ళిపోయాడు. చూసారా, కొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా మనల్ని జడ్జ్ చేస్తారు. భయం. భయం అంటే ఒక్కసారి జాబ్లో జాయిన్ అయ్యాక మళ్ళీ కెమెరా చూడలేనని భయం. మళ్ళీ ఇంకెప్పుడు నా ప్యాషన్ని సాధించలేనని భయం. నాకు నచ్చిన పనిని చేయొద్దనే అధికారం ఎవరిది? మనసుకి నచ్చిన పని చేయడంలో తప్పేముంది? నేను ఫిక్స్ అయ్యానండి, ఈ వయసులో అమ్మా నాన్నలని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎలాగో మన మధ్యతరగతి వాళ్ళకి జీవితంలో సర్దుకుపోవడం అలవాటు. ఈసారి నాకు ఇష్టమైన ప్యాషన్ని కూడా మర్చిపోతా. అభిషేక్కి కాల్ చేశా. ఎలాగైనా కష్టపడి జాబ్ చేస్తా అని రిక్వెస్ట్ చేశా. మార్నింగ్ ఆఫీస్కి వచ్చేసి నేను చూసుకుంటా అని చెప్పాడు. అడ్జస్ట్ అవుతారా, ప్యాషన్ అంటూ ఏవీ లేవు అని చెప్పా. ఓకేరా, రేపు మార్నింగ్ వచ్చేసే అని చెప్పాడు. మార్నింగ్ వెళ్ళా. జాబ్ తప్ప నాకు వేరే లోకం లేదు సార్ అని చెప్పా. దెబ్బకి జాబ్ ఇచ్చేశాడు. ఇక్కడ అందరికీ ఒక ప్యాషన్ ఉంది, బట్ సిచ్యుయేషన్స్ ఇంకా డెసిషన్స్ వల్ల అందరూ మర్చిపోతున్నారు. నాతో వర్క్ చేసే వాళ్ళకి కూడా ప్యాషన్ ఉంది, బట్ ఇప్పుడు అది మర్చిపోయి ఆఫీస్లో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు నేను కూడా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎవరు చెప్పారండి కూర్చొని చేసే జాబ్లో ప్రెషర్ ఉండదని? దూల తీరిపోతుంది ఇక్కడ. ఒకే ఒక్క డెసిషన్ మీ జీవితాన్ని మార్చొచ్చు. నా బస్ వచ్చేసింది, కనీసం మీరైనా మీ లైఫ్లో సరైన బస్ పట్టుకుంటారని కోరుకుంటున్నాను. నా పేరు సిద్ధార్థ్.